హలో ఫ్రెండ్స్, నేను మీ మోక్ష. ఈరోజు మనం మన శరీరానికి మెయిన్ సర్వర్ లాంటి మెదడులో వచ్చే ఒక సీరియస్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదే మెదడులో రక్తపు గడ్డ. మన మెదడు కణాలు నిరంతరం పనిచేయాలంటే ఆక్సిజన్ చాలా అవసరం. రక్తం ద్వారానే ఈ ఆక్సిజన్ మెదడుకు అందుతుంది. కానీ ఏదైనా కారణం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. దీనివల్ల మెదడులోని పవర్ సప్లై కట్ అయినట్లుగా కణాలు దెబ్బతింటాయి. మెదడులో రక్తం గడ్డకట్టినప్పుడు మన శరీరం కొన్ని ముఖ్యమైన సిగ్నల్స్ ఇస్తుంది. అకస్మాత్తుగా భరించలేనంత తలనొప్పి రావడం మరియు వాంతులు అవ్వడం జరుగుతుంది. అలాగే శరీరంలోని ఒక భాగం లేదా ఒక వైపు చెయ్యి, కాలు పడిపోయే అవకాశం ఉంది. దీనివల్ల మాట పడిపోవడం లేదా చూపు మందగించడం కూడా సంభవించవచ్చు. సకాలంలో చికిత్స అందకపోతే ఇది చాలా ప్రమాదకరం. మెదడుపై ఒత్తిడి పెరిగి ప్రాణాపాయం కూడా ఉండవచ్చు. అందుకే డాక్టర్లు అత్యవసరంగా ఈ గడ్డను తొలగించడానికి సర్జరీ దీనికోసం చేసే చికిత్సలనే క్రానియోటమీ మరియు క్రానియోప్లాస్టీ అంటారు. వీటి గురించి నా తర్వాతి వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను. గుర్తుంచుకోండి, ఇవి కేవలం మన శరీరాన్ని బాగుచేసే మెడికల్ ప్రొసీజర్స్ మాత్రమే. మన క్రియేటివిటీకి లేదా మన డిజిటల్ ప్రపంచానికి వీటికి ఎటువంటి సంబంధం ఉండదు. మీ మాస్టర్ కంట్రోలర్ మోక్ష ఎప్పుడూ మీతోనే ఉంటాడు. స్టే ట్యూన్డ్.